ప్రతి క్రైస్తవుడు భూమి మీద ఒక దర్శనం, ఒక లక్ష్యం, ఒక గురి కలిగిన వాడిగా బ్రతకాలి. లక్ష్యం లేని బ్రతికి ఎప్పుడు నిర్లక్ష్యం వైపు వెళ్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, దర్శనము లేని చోట జనులు కట్టడి లేక తిరుగుతారు అని. అదే మాట ఇంగ్లీష్లో ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట జనులు నశించిపోతారు. ఒక వర్షంలో పెరిష్ అని రాసి ఉంటుంది, ఇంకో వర్షంలో అన్కంట్రోల్డ్ అంటే దారి తప్పి ప్రవర్తిస్తారు. ప్రతి బిడ్డ భవిష్యత్తును గూర్చి కానీ, ఆత్మీయ జీవితాన్ని గూర్చి కానీ, భక్తి జీవితాన్ని గూర్చి కానీ ఓ కళ, లక్ష్యం, దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. దర్శనం కలిగి నువ్వు బ్రతికితే దానికి నీళ్లు పోసేవాడు దేవుడే, దానికి ఎరువు వేసేవాడు దేవుడే. ఆ దర్శనం అనే చిన్న విత్తనాన్ని మహావృక్షంగా మార్చేవాడు దేవుడే. ఆమేన్. గొప్ప గొప్ప ఉన్నతమైన దర్శనాలు కలిగి దేవుని పిల్లలుగా మనం జీవిస్తే మన బ్రతుకును దేవుడు ఎంత ధన్యకరంగా మారుస్తాడో. విచిత్రం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 17 సంవత్సరాల మంచి యవనస్తుడు ఆ రాత్రి ఒక కలగన్నాడు. ఆ కలలో తన పన లేచి నిలవబడ్డట్లు, ఆ పన చుట్టూత 11 పనలు సాష్టాంగపడినట్లు కలగన్నాడు. మరో రోజు గడిచింది, ఇంకోసారి మరో కళ. ఆ కళ ఏంటో తెలుసా? తాను తేజో నక్షత్రంగా ప్రకాశిస్తున్నట్లు 11 నక్షత్రాలు, చివరికి సూర్య చంద్రులు తనకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నట్లు ఒక యవ్వనుడు కల కన్నాడు. నేనంట, ఏ యవ్వనస్తుని అడిగినా, బాబు రాత్రిపూట నీకేం కల వస్తుంది అని అడిగితే వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతా బుల్లెట్గా ఉన్నట్టు, ఆ బుల్లెట్ మీద డుగ్డుగ్డుగుమని పోతున్నట్లు, నీకు ఆ పిసినారితనం ఎందుకురా నాయన, అదిగో ఆ బండి మీద పోతున్నట్లు, మనోడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆ బండి వెనక తోక పైకి లేచి ఉంది కదా, ఎవరో ఒక ఆడపిల్ల కూర్చున్నట్టు మనోని అట్లా పట్టుకున్నట్లు, వీళ్ళిద్దరు వెళ్తూ ఉంటే వీధిలో ఉన్న ఆడపిల్లలందరూ చూసి గ్రీకు వీరుడు, నా రాకుమారుడని ఆడపిల్లలందరూ అనుకున్నట్లు ఇలాంటి దరిద్రపు కళలుగా అంటారు. ఇలాంటి దరిద్రపు కళలు, ఇలాంటి పనికిమాలిన కళలు యవనస్తులే కాదండి. 75 సంవత్సరాలు పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యగారు రాత్రిపూట పాడు కళ్ళు వస్తున్నాయి, రాకుండా ప్రార్థన చేయండి అన్నాడు. ఏం కళ వచ్చింది నాయన నీకన్నా? నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అన్నాడు. నా వైపు చూడండి, 17 సంవత్సరాల చిన్న యవ్వన బిడ్డ తన పన నిలవబడ్డట్లు, 11 పనలు సాగిలు పడ్డట్లు, తాను కలకన్నది ఏదైతే తన కలకు మించిన కార్యం దేవుడు చేశాడు. 11 పనలే కాదు, ఐగుప్తు దేశమంతా అతని ఎదుట సాగిలు పడేటట్లు దేవుడు కార్యం చేశాడు. ఐగుప్తు దేశం మాత్రమే కాదు, కనానీయులు కూడా అతని ఎదుట సాగిలు పడేటట్లుగా దేవుడు చేశాడు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఎప్పుడు జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల, మరణ గడియ వరకు, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి దేవుని బిడ్డలు ఎప్పుడు కలలు కనాలి, దర్శనాలు చూడాలి. అవి కూడా చిన్నవిగా ఉండకూడదు. ఎలా ఉండాలో హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు నాతో కలిసి, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నాతో కలిసి, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా, యెహోవా నాకెలాగు సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచూ చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయములను
పలక మీద స్పష్టముగా వ్రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ, చిన్న బిడ్డ మొదలుకొని రేపో మాపు ప్రభు సన్నిధికి చేరే వృద్ధుని వరకు ప్రతి క్రైస్తవుడు ఒక విజనరీగా బ్రతకాలి, ఒక దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. దర్శనం కలిగి ఉండటం నీ పని, దాన్ని నెరవేర్చటం దేవుని పని. పెద్దగా చెప్తే ఆమేన్. దర్శనాలతో దేవుని సన్నిధిలో బ్రతకటం నీ పని, దానికి నీరు పోయటం, దానికి ఎరువు వేయటం, ఆ చిన్న విత్తనాన్ని మహావృక్షంగా మార్చటం అది దేవుని పని. క్రైస్తవుడు విజనరీగా ఉండాలి. విజనరీ అనే ఆ ఇంగ్లీష్ వర్డ్లో 9 అక్షరాలు ఉన్నాయి. ఉదయం ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో 3 లెటర్స్ గురించి చెప్పాను. విజనరీ, వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. వాక్యం ద్వారా మనకు విజయం వస్తుంది. ఎప్పుడు వాక్యాన్ని పట్టుకోవాలి. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటెన్షన్. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ హృదయపు మనోభిలాషను నెరవేర్చే దేవుడు. ఆమేన్. దావీదు చోట అంటాడు, ఆయుష్ని అయ్యా అని. అంటే ఆయుష్నే కాదు, దీర్ఘాయుషుతో దావీదును తృప్తిపరిచాడట. సొలొమోను అడిగాడు, జ్ఞానం ఇవ్వయ్యా అన్నాడు. అంటాడు, జ్ఞానం ఇస్తా. ఐశ్వర్యము, ఘనత. ఎందుకో తెలుసా? ఈ దేవుడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు. ఈ దేవుడు నీ ఇంటెన్షన్, నీ గుండెల్లో గూడుగట్టుకున్న ఆశ, వాక్యానుసారమైన కోరికను నిశ్చయంగా నెరవేర్చేవాడు. ఎస్ స్టాండ్స్ ఫర్ స్టెపెండస్. అంటే ఉన్నతమైన ఉద్దేశాలు. నువ్వు ఊహించాల్సినవి ఆశ్చర్యకరంగా, నీకే ఆశ్చర్యాన్ని కలుగు చేసేంత గొప్పవిగా ఉండాలి. ఎందుకు ఈ మాట అన్నారంటే, ఒకసారి చూడండి. నేను నీకు ఇచ్చిన దర్శనాన్ని పలక మీద రాయి. అయితే రాసేటప్పుడు ఎలా ఉండాలంటే నా వైపు చూడాలి. పరిగెత్తేవాడు చదువుటకు వీలొగున్నట్లుగా స్పష్టంగా రాయి అన్నాడు. ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు, పలక మీద రాసిన అక్షరాలు కనపడాలంటే చిన్నగా సీమ తలకాయ ఉంటే కనపడతాయి. సీమ తలకాయ ఎంత చిన్నగా ఉంటే కనపడతాయా, పెద్దగా ఉంటే కనపడతాయా? పరిగెత్తేవాడు చదవాలంటే ఎట్లా కనపడాలి ఎట్లా ఉండాలి అక్షరాలు? అంటే నీ దర్శనం ఎప్పుడు గొప్పగా ఉండునుగాక. అలా గొప్పగా అనుకున్నవాడే దావీదు. అంటాడు, అయ్యా, న్యాయాధిపతుల కాలంలో సియోను కొండను ఎవరు స్వాధీనపరుచుకోలేకపోయారు. దైవజనుడైన యెహోషువ వలన కూడా కాలేకపోయింది. బలాఢ్యుడు సంసోను వల్ల కూడా కాలేకపోయింది. ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు, మీరు చెప్పాలి సార్, ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు సౌలు వల్ల కూడా కాలేదయ్యా. ఎవ్వరూ ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించయ్యా, నన్ను ఎక్కించయ్యా. బిడ్డలారా, మీరు కూడా ప్రభువుని అడగండి. మీ తల్లి వంశంలో, మీ తండ్రి వంశంలో ఎవ్వరూ చదవలేనంత ఉన్నతమైన చదువు నేను చదవాలయ్యా. మా నాన్న వంశంలో, మా అమ్మ వంశంలో ఎవ్వరూ చేయలేనంత ఉన్నత ఉద్యోగం నేను చేయాలయ్యా. మా నాన్న వంశంలో, మా అమ్మ వంశంలో ఎవ్వరూ బ్రతకలేనంత భక్తిగా నేను బ్రతకాలయ్యా. మా నాన్నకి ఏది సాధ్యం కాలేకపోయిందో, మా అమ్మ ఏది ఛేదించలేకపోయిందో, సాధించలేకపోయిందో, ఆ శిఖరాన్ని నేను సాధించాలి అయ్యా. నేను ఎక్కలేను, నీవెక్కిస్తే నేను ఎక్కుతానయ్యా. నువ్వెక్కిస్తే నేను ఎక్కలేను, కానీ నీవెక్కిస్తే తప్పకుండా నేను ఎక్కుతానయ్యానే. ఎవ్వరూ సాధించలేని ఉన్నతమైన లక్ష్యాలు కళ్ళ ముందు పెట్టుకుని దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. రైట్. అలాగని పగటి కళలు కనకూడదు. నీ కళ నెరవేర్చబడాలంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి. ఏం పెట్టుబడి పెట్టాలి? నీ శరీరాన్ని పెట్టుబడి పెట్టాలి.
ఆమేన్. ఇన్వెస్ట్మెంట్. కళ ఉండటం మంచిదే, భవిష్యత్తును గురించి ఉన్నతమైన ఆలోచనలు ఉండటం మంచిదే. ఏదైనా జీవితంలో నువ్వు సాధించాలంటే కొన్ని త్యాగాలు నువ్వు చేయాలి. ఆమేన్ చెబుదాం. ఏమన్నాను? లలిత జ్యువెలరీస్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. డబ్బులు ఎవరు కదా, విజయాలు ఎవ్వరికీ ఊరకనే రావు. కొన్ని త్యాగాలు చేయాలి. ఇన్వెస్ట్మెంట్. నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నువ్వు జులాయిగా తిరిగి పోకిరోడ్లాగా ప్రవర్తించి వ్యసనాలకు బానిసలై చదువుకోవలసిన సమయంలో చదువుకోకుండా ఆ అమ్మాయి ఈ అబ్బాయి అని ఈ పనికిమాలిన కార్యక్రమాలు చేస్తే నీ కళ నెరవేర్చబడదు. నీ శరీరంలో రేగే ప్రతి కోరిక క్రీస్తు బలిపీఠం మీద పెట్టి వాక్యమనే అగ్నితో, పరిశుద్ధాత్మని అగ్నితో కాల్చి నువ్వు బూడిదగా మారితే బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత ఓ స్టాండ్స్ ఫర్ ఆబ్వియస్, అంటే స్పష్టత. భవిష్యత్తులో నువ్వేం కావాలి, ఏ పరలోక రాజ్యంలో ఏ స్థానంలో కూర్చోవాలి, ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే భూమి మీద ఎలా బ్రతకాలి, స్పష్టత నీకు ఉండాలి. అంటాడు కదా హబక్కూకు గ్రంథకర్తతో, పలక మీద స్పష్టంగా రాయి అంటాడు. ఎలా రాయాలి? కొంచెం గట్టిగా. అందుకనే అక్షరాలు రాసేటప్పుడు కూడా కాస్త గుండ్రంగా రాయండి. కొంతమంది రైటింగ్ ఉంటుంది, డాక్టర్ గారు రైటింగ్, రాసినోడికి తప్ప ప్రపంచంలో ఇంకొకరికి ఎవడికి అర్థం కాదు. అట్లా ఉండొద్దు. అక్షరాలు కూడా గుండ్రంగా రాయటం నేర్చుకోండి. స్పష్టంగా ఉందాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మంచిది. ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి నువ్వు విజేతవు కాకపోవచ్చు, ప్రతిసారి నువ్వు గెలవకపోవచ్చు. కానీ ఒకటి నేర్చుకో, గెలిచే వరకు దేవుని సన్నిధిలో పోరాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరో రోజు, మరో రోజు కాకపోతే ఏ రోజుకైనా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు గొప్పదానివి అని చాటి చెప్పటానికి కాదు, నువ్వు గొప్పోడివి అని చాటి చెప్పటానికి కాదు, నేనేదో మహా గొప్పోడిని అని చాటి చెప్పటానికి కాదు. ఆయన నామ ఘనత కొరకు. ఆయన నమ్మేం కదా, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కదా. ఆయన నామ ఘనత కొరకు ఏ రోజుకైనా మనల్ని విజేతలుగా దేవుడు నిలవబెడతాడు. చెప్దాం గట్టిగా ఆమేన్. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి ఫెయిల్ అవ్వచ్చు. పట్టుదలతో పోరాడు. భక్తి జీవితంలో కూడా నువ్వు బాప్తిస్మం తీసుకున్న ప్రభు కొరకు బ్రతకాలని, వద్దయ్యా నాకు ఈ లోకం, ఈ చిన్న జీవితం నీ సాక్షిగా బ్రతకాలి, నీ మార్గంలోనే నడవాలి. బాప్తిస్మం తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చావు. 1 నెల బాగా నడిచి ఉండొచ్చు, 2 నెలలు బాగా నడిచి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు పడిపోయి ఉండొచ్చు. సైతాన్ గాడు అంటాడు, ఇక నీ బ్రతుకంతా పడతా లేస్తానే ఉంటుంది, మరలా లేవటం ఎందుకు, తర్వాత తిరిగి నువ్వు పడిపోయేవాడివే, వద్దులే ఇక నువ్వు అట్లాగే ఉండు అని అంటాడు. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, పడినవాడు తిరిగి లేవకుండునా, త్రోవ తప్పినవాడు మరలా త్రోవలోకి రాకుండా ఉండునా. ఒకవేళ ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయి రోజు వస్తే, తమ్ముడా నా వైపు చూడు, బలాన్ని కూడగట్టుకుని లేవటానికి ప్రయత్నం చేయి. ప్రభా నీ కొరకు బ్రతుకుతా, నన్ను లేవనెత్తయ్యా, నీ మార్గంలో నడుస్తా, నన్ను బలపరచయ్యా అని దేవుని కొరకు బ్రతకాలని ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే 99 అడుగులు దేవుడు వేసి తన బాహుబలత చాపి నిన్ను నిలవబెట్టి మరి అన్నడూ పడిపోకుండా స్థిరమైన సియోను కొండలాగా దేవుడు నిన్నుంచునుగాక. నెవర్ గివ్ అప్. పట్టు వదిలిపెట్టద్దు. ఈరోజు ఈ సెషన్లో 3 మాటలు చెప్తాను. ఏ స్టాండ్స్ ఫర్ ఎరోగెన్స్. వాడు ఎరోగెంట్ అంటారు చూసారా? ఎప్పుడైనా నీ జీవితంలో నీ దర్శనం నెరవేరాలంటే అహంకారంతో బ్రతకొద్దు. నేను మల్టీ టాలెంటెడ్ అండే, నేను మహా తెలివి కలిగినండే, నాకు నా వైపు చూడాలా, నాకు చేతగాంది ఏముందండి, నేను తురుంకాడినండే, నా అంత గొప్పోడు లేడండి అని ఎప్పుడైనా అహంకారానికి చూపి నీ బలం మీద ఆధారపడ్డావా ఓడిపోతావు. మాంస సంబంధమైన బలం మీద కాదు,
కులబలం మీద కాదు, ధనబలం మీద కాదు, కండబలం మీద కాదు, దైవ బలం మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. ఎప్పుడు అహంకారులుగా మనం బ్రతకూడదు, స్వాతిశయ పూర్ణులుగా జీవించకూడదు. ఇదే హబక్కూకు గ్రంథంలో అంటాడు. భలే చక్కటి మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ఓకే, నాతో కలిసి చెప్పండి. ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. ఒకసారి నా వైపు చూడండి. తనను బట్టి అతిశయించువాడు నిలవడు. అంటే వాడేమైపోతాడు? వాడేమైపోతాడు? నాకేమండే ఎంబీబీఎస్ డాక్టర్ని, నాకేమండి ఎండీని, నాకేమండి నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతం, యాన్యువల్ ఇన్కమ్ వచ్చి కుడి అడంగా 1 కోటి రూపాయలు, నాకేమండి హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఎంత ఎకరం నాకేవండి అని ఎవడైనా తనను బట్టి అతిశయించాడా? వాక్యం ఘంటాపదంగా చెప్తుంది, తనను బట్టి అతిశయించువాడు నిలవడు. బిడ్డ, నువ్వు నిలవాలి, నీ పిల్లలు నిలవాలి, మన సంఘం నిలవాలి, మన కుటుంబాలు ఆయన మహిమ కొరకు నిలుచుదుంగాక. అయితే నిలవాలంటే ఎప్పుడు నిన్ను బట్టి నువ్వు అతిశయించకూడదు, నీకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథంలో నాకు ఇష్టమైన మాట, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి అంటాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీల అతిశయం రథాలు రౌతులు కాదు, దేవుడైన యెహోవా. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి మన అతిశయం ఏంటో తెలుసా? అపోస్తుడైన పౌలు వారు అంటారు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఒకసారి నాతో కలిసి చెప్పండి. సిలువ యందు తప్ప, మరోసారి సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఒకప్పుడు బెన్యామీనుడనే అతిశయం ఉండేది, పోయింది ఇప్పుడు అదే. 8వ దినాన సున్నతి చేయబడ్డాను అతిశయం ఉండేది, పోయింది ఇప్పుడు అదే. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశాను, ఆ అతిశయాలన్నీ పోయి రోమా పౌరసత్వం ఉండేది, పోయింది అతిశయం. ఇశ్రాయేలీయుల అతిశయం ఉండేది, పోయింది ఇప్పుడు అతిశయం. ఇప్పుడు నా హృదయంలో ఉన్న ఒకే ఒక్క అతిశయం, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అన్నాడు. ఆమేన్. ఎందుకు సిలువ యందు మనం అతిశయించాలి? మందిరానికి మనల్ని నడిపించింది, నిజదేవుని యొద్దకు వెళ్ళేటట్లుగా చేసింది, పెంట కుప్పల మీద పడిపోయిన మనలను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. సిలువ తప్ప మరొకటి ఏది కాదు. రేపు పరలోక రాజ్యంలో మనకు ప్రవేశాన్ని కలుగు చేసేది కూడా సిలువ తప్ప. మన బ్రతుకునకు విలువను అనుగ్రహించింది సిలువే. ఆ సిలువ కొరకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటాడు, తనను బట్టి అతిశయించువాడు, చెప్పాలి, తనను బట్టి అతిశయించువాడు. జస్ట్ ఈ వారంలో ప్రపంచ దేశాల్లో ఒక విషాదకరమైన ఘటన. లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, ఎప్పటికీ ఆ ప్రాంతాలు తగలబడుతున్నాయి. మంటలార్పటానికి చూయించుతాడు. మంటలార్పటానికి ఎంత ప్రయత్నం చేసినా అధికారులకు ఏం చేయాలో అర్థం కాక 2 చేతులు ఎత్తేశారు. ప్రపంచ దేశాల్లో అతి కాస్ట్లీ టౌన్, అతి కాస్ట్లీ సిటీ లాస్ ఏంజల్స్. ప్రపంచంలో ఉన్న గొప్ప ధనవంతులంతా ఇక్కడ ఉంటారు. హాలీవుడ్ అంటారు చూసారా, హాలీవుడ్లో నటించే యాక్టర్లు అందరూ లాస్ ఏంజల్స్ ఈ ప్రాంతంలో ఉంటారు. కోట్లకు పడగెత్తిన వాళ్ళు. ఎంత భయంకరమైన విషాదం ఎందుకు అక్కడ జరిగింది? అమెరికా దేశం నుంచి ఒక తల్లి రాత్రి నాకు ఒక వీడియో పంపించింది. అమెరికా దేశంలో ఉన్న ఒక తల్లి జస్ట్ జనవరి 3వ తారీఖునో 5వ తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన సభలో
మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? మీ హీరోస్ ఎవరు? సినిమా హీరోలు, సినిమాల్లో పనిచేసేవాళ్ళు మీ హీరోలా? మీ తల్లిదండ్రులు మీ హీరోలా? దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా? సినీ యాక్టర్లే మా హీరోలు అని 13% పెడితే, మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని 3% పెడితే, దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి 0. ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అనలా. 3వ తారీఖు 5వ తారీఖు ఇది జరిగిందంటే 2 రోజులు గడిచాయో లేదో పట్టణం తగలబడింది. పట్టణం తగలబడింది. దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ, పీల్చే గాలి ఎవరి భిక్ష, తినే ముద్దన్నం ఎవరి భిక్ష, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎవరి భిక్ష, నీ రూపురేఖలు ఎవరి భిక్ష? దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకొని నాకు దేవుడు అవసరం లేదంటే హౌ డేర్ యువా? నీకెంత ధైర్యరా, ఎంత తెగిడిచావు? దేవుడిచ్చిన ప్రతి దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. త్రాగే నీరు ఎవరిచ్చింది? నువ్వు పొందుకుంటున్న సూర్యరశ్మి ఎవరిచ్చింది? నువ్వు పీల్చే గాలి దేవుని దానం కాదా? నీ నాసికారాలలో, నీ నాసిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కాదా? దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు? ఎవరై, నువ్వే నాకు అక్కర్లేదురా, నువ్వే నాకు అక్కర్లేదురా అని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్కి ఏ గతి పట్టిందో ఆ మాట అన్నవాడికి కూడా అదే గతి పట్టింది. కృతజ్ఞతగా బ్రతకటం మనిషి నేర్చుకోవాలి. అఫ్కోర్స్ నీకు తలాంతి ఇచ్చి ఉండొచ్చు, ప్రైజ్ గాడ్. చక్కటి ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, ప్రైజ్ గాడ్. నువ్వు అనుకోవచ్చు నాకు ఆ తెలివితేటలు ఉన్నాయని. నేనంట తెలివితేటలు ఉన్నాయి నిజమే, నీ తలకాయలో బ్రెయిన్ పెట్టింది ఎవరు? అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తినిచ్చింది ఎవరు? సమస్తము దేవుడు అనుగ్రహించాడు కదా. దేవుని ద్వారా ఉచితంగా పొందుకొని దేవుడంటే లెక్క లేకుండా బ్రతికితే దేవుడు చూసి చూడనట్లుంటాడా? చూడండి ఒక స్త్రీ వాళ్ళని అడుగుతుంది. So much has already happened in the first half and the acceptance speeches have been on fire. Who got shouted out the most? Let's look at the numbers. All right, cast and crew are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. No surprise in this godless town. అది అన్న 3వ రోజే జరిగింది. కొన్ని బ్లర్ చేశాం. ఆ యాంకరింగ్ చేసి ఆ తల్లి దరిద్ర బట్టలు వేసుకొని మీకు చూపించలేక, శరీర సౌష్ఠవం బయట కనపడే దరిద్ర బట్టలు వేసుకొని వచ్చిన ఆడియన్స్ని అంటుంది, మీ హీరోస్ ఎవరు? సినీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళ? ఎస్, సినీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు మా హీరోస్ అని 13% ప్రజలు వెళ్తే తల్లిదండ్రులను ఎవరు హీరోగా ఎంచుతారు? 3%. క్రియేటర్, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఈ సృష్టికర్తను హీరోగా ఎవరు ఎంచుతారు అంటే ఒక్క చెయ్యి కూడా పైకి రాలేదు, 0. దేవుణ్ణి 0 చేశారు కదా, వాళ్ళ బ్రతుకులే 0 అయిపోయాయి. సంగమా, ఒకటి నేర్చుకో, నువ్వు ఎంతకి ఎదిగినా నీ బ్రతుకులో దేవుడే హీరో అయ్యుండునుగాక. ఆయన నీ బ్రతుకులో హీరో అయితే 0ను హీరోగా మార్చగలిగిన దేవుడు ఆ దేవుడు. 0ను హీరోగా మార్చగలిగిన వాడు, తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చగలిగినటువంటి దేవుడు. ఎప్పుడు నీ బలాన్ని బట్టి అతిశయించుకో, నీ తెలివితేటలను బట్టి అతిశయించుకో, నీ సామర్థ్యాన్ని బట్టి, సంపదను బట్టి అతిశయించక, వాటిని ఏ దేవుడు నీకు భిక్షగా ప్రసాదించాడో ఆయనే నీ హీరో అయ్యుండునుగాక. 1985 సంవత్సరంలో బ్రెజిల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఒక ఆయన అఖండమైన విజయాన్ని పొందుకున్నాడు. తమ్ముడు స్క్రీన్ మీద చూపించండి. టాన్క్రెడో నెవెస్.
1985 సంవత్సరం జనవరి నెల 15వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం డేట్ డిక్లేర్ అయిపోయింది. 14వ తారీఖు మధ్యాహ్నం ఏమన్నాడు తెలుసా? అమెరికా దేశ అధ్యక్షుడు నేను కాకుండా దేవుడు కూడా అడ్డుకోలేడు. దేవుడు కూడా అడ్డుకోలేడు. 24 గంటలు గడిస్తే 15వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. 480 ఓట్లు వచ్చాయి. నాకు 80% మెజారిటీ వచ్చింది. నేను అధ్యక్షుడు కాకుండా చివరికి ఆ దేవుడు కూడా అడ్డుకోలేడు అన్నాడు. ఆ మాట మధ్యాహ్నం అన్నాడు. సాయంత్రం విపరీతమైన కడుపులో నొప్పి వచ్చింది. మధ్యరాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లారు. 3 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. ఏప్రిల్ నెలలో ఆ హాస్పిటల్లోని చచ్చిపోయాడు, అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా. ఒకసారి ఫోటో చూపించుతాడు. టాన్క్రెడో నెవెస్ బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిని కాకుండా దేవుడు కూడా అడ్డుకోలేడు. ఇవే పొగరబెట్టిన మాటలంటే, ఇంకా తెలుగు భాషలో చెప్పాలంటే కొవ్వెక్కిన మాటలంటే ఇయే. ఎప్పుడు ఎంత దేవుడు హెచ్చించినా నేల మట్టుకు తగ్గించుకో, ఆకాశం అంత ఎత్తుకు దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఉండాలి దర్శనం. ప్రభా, ఎంతకాలం ఈ దయనీయ స్థితి, అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఎవరో సహాయం చేస్తే బాగుండని చేయి చాచి అడిగే పరిస్థితి ఎంతకాలం అయ్యా? నా చెయ్యి చాచే చెయ్యిగా ఉండకూడదు, ఇచ్చే చెయ్యిగా ఉండాలి. నా చెయ్యి కింద చెయ్యిగా ఉండకూడదు, పై చెయ్యి. ఎందుకో తెలుసా? నేనేదో మిమ్మల్ని మిస్మరైజ్ చేయటానికి మాట చెప్పట్లేదు. నీ దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఆయన మాట్లాడిన మాట, నీవెక్కడున్నా తలగానే ఉండాలి, తోకగా ఉండకూడదు. నీవే రంగంలో ఉన్న పైవాడిగానే ఉండాలి, క్రిందవాడిగా ఉండకూడదని దేవుడు ప్రమాణం చేశాడు. ఆయన నామ ఘనత కొరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకుందుగాక. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్టుగా నీకు ఎన్ని టాలెంట్స్ ఇచ్చినా వాటిని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆ తలాంతును ఏ దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమై ఉండునుగాక. కీర్తనకర్త దావీదు అంటారు కదా, మీ అందరికీ తెలుసా మాట, కొందరు చెప్పాలి, కొందరు రథములను బట్టి మరికొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. నెక్స్ట్, వారు కృంగి నేలపడి ఉన్నారు, మనము లేచి గట్టిగా తమ్ముడు, నువ్వు నిలవబడాలి, నీ పిల్లలు నిలవబడాలి, నీ కుటుంబం నిలవబడాలి. మన పరిచర్య కోట్ల కొలది ప్రజల ఎదుట ఒక వేడుకగా దేవుడు నిలవబెట్టాలి. మనం నిలవబడాలి అంటే ఆయన నామమే మన అతిశయమై ఉండాలి. గొలియాతు, దావీదు నా వైపు చూడాలి. గొలియాతు అతిశయం ఏది? ఏమో అంత సీరియస్గా చూస్తున్నారు. గొలియాతు అంటంతో ఏ ఊరండి వాళ్ళది అన్నాడు చూస్తున్నారు. గొలియాతు అతిశయం ఏది? 40 రోజుల పాటు తన ఎత్తును చూపించాడంట. చూడండి, కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, అడిగి ఏం పని పాట ఉండదు. రోజుకొచ్చి 8 గంటలు నిద్రపోతాడు, 6 గంటలు జిమ్ములో గడుపుతాడు, రోజుకొచ్చి 7 పూటలు తింటాడు. 7 పూటలు తినేటో జిమ్కి వెళ్ళి కండలు పెంచుతాడు. సరే, పెంచితే పెంచాడు. ఫిజికల్ ఫిట్నెస్ సాధించడం తప్పు కాదు, ఆరోగ్యం కోసం చేయటం తప్పు కాదు. కానీ నేను కండలు పెంచాలి, నేను పెంచిన కండలు అట్లా ఏమంటారు, ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. నా కండలు చూసి జనం కండల వీరుడు అనాలి. ఈ కండలు పెంచిన తర్వాత అంతకుముందు ఫుల్ షర్ట్ వేసేవాడు, ఇప్పుడు టీ షర్ట్ వేస్తాడు. టీ షర్ట్ వేసుకోవడం తప్పని కాదు, ఏదైనా వేసుకోవచ్చు. ఒకప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు ఇప్పుడు టీ షర్ట్ వేస్తాడు. ఎందుకు టీ షర్ట్ చెప్పండి? మరి రోజుకొచ్చి 6 గంటలు పెంచాడు కదా కండలో, ఛాతి భాగం కనపడేటట్లు. ఒక పిల్లోడండి సుందర్ నగర్లో ఉన్నప్పుడు జస్ట్ 6-7 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఒకరోజు వచ్చి అంటాడు, అన్న నాకు 6 ప్యాక్ కొట్టేటట్టు ప్రార్థన చేయండి అన్న అంటున్నాడు. నాకు 6 ప్యాక్ వచ్చినట్టు ప్రార్థన చేయండి అన్నాడు. ఒరే, ఉన్న ప్యాకెట్ పోద్దురా నాయన. 6-7 సంవత్సరాల పిల్లోడు వీడు తన ఎత్తును చూపిస్తా, నా ఎత్తు ఇది, నా పర్సనాలిటీ ఇది, నా ఫిజిక్ ఇది, నా గ్లామరస్ ఇది, నేను ఇంత హ్యాండ్సమ్, నేను పలానా అని తన ఎత్తును చూపిస్తే అతిశయపడ్డాడు. నేలను కృంగిపోయాడు.
మరి అన్నడు కనపడలా. దావీదు మాత్రం దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించాడు. యెహోవా నామమును బట్టి అతిశయించిన వాడు లేచి చక్కగా నిలబడి విజయోత్సవంతో ఊరేగాడు. దేవుడే మన అతిశయమయ్యుండునుగాక. ఎప్పుడు ఎర్రగంటగా బ్రతకొద్దు, అహంకారిగా బ్రతకొద్దు, లెక్కలేని వ్యక్తిగా బ్రతకొద్దు. ఒరే నాయన, అటు చూడండి, రే పిల్లలు ఇటు చూడండి, అట్లా ఉంటుంది. ఎంత తగ్గించుకుంటావో కలగను, దర్శనంగాను, అయ్యా నువ్వు సహాయం చేస్తేనే నేను సాధిస్తానయ్యా, నువ్వు సహాయం చేస్తేనే ఆ శిఖరం మీద నిలవబడతానయ్యా అని దేవుడే మన అతిశయమయ్యుండునుగాక. 8th వర్డ్ చూడండి ఒకసారి. 8th వర్డ్, ఏ స్టాండ్స్ ఫర్ ఎరోగెన్స్, అది ఉండకూడదు. ఆర్ స్టాండ్స్ ఫర్ రీసోర్స్. రీసోర్స్. నా గుండె లోతులో నుంచి ఈ మాట చెప్తున్నా. తమిళారు అందరు నా వైపు చూడండి. ఓ మంచి వాక్యానుసారమైన దర్శనం నువ్వు కలిగి బ్రతికితే ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు రీసోర్స్ని దేవుడే సమకూరుస్తాడు. వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, ధనాన్ని కానీ, అనుకూలమైన పరిస్థితులు కానీ, ఆ లక్ష్యం సాధించడానికి సరి అయిన మార్గాన్ని కానీ అన్ని దేవుడు ఏర్పరుస్తాడు. దర్శనం కలిగి ఉండటం నీ పని, రీసోర్స్ని సమకూర్చటం దేవుని పని. సేవ ప్రారంభ దినాల నుంచి నాకు కానీ దైవ సేవకురాలకు కానీ మా గుండెల్లో ఎందుకో తెలీదో సువార్త ప్రకటనని వెర్రితనంతో మా గుండెలను దేవుడు నింపాడు. సేవకొచ్చిన తొలిటి దినాల్లో ఏమండి, తినటానికి తిండి లేని పరిస్థితిలో, కట్టుకోవటానికి బట్ట లేని పరిస్థితిలో మన చర్చికి ఇప్పుడు వస్తాడు ఒక తమ్ముడు. ఓ 30,000 రూపాయలు ఇస్తే ఆ 30,000 రూపాయలతో ఏం తీసుకున్నామో తెలుసా? సౌండ్ సిస్టమ్ తీసుకున్నాం. అమ్మ ఆ మైక్ ఆపండి, ఆ మైక్ నా వైపు చూడండి. ఓ తమ్ముడు లోను పెట్టి ఒక 30,000 రూపాయలు ఇస్తే ఆ 30,000 రూపాయలు పెట్టి సౌండ్ సిస్టమ్ తీసుకున్నాం. సౌండ్ సిస్టమ్. ఇంకొక తల్లి 30,000 రూపాయలు ఇచ్చింది. ఆటో తీసుకొని ఆటో మీద క్యారేజీ కట్టి, ఆటో పైన క్యారేజీ కట్టాం. ఎందుకు? ఈ సౌండ్ బాక్సులన్నీ క్యారేజీ మీద వేసుకొని వీధి వీధి తిరుగుతూ సువార్త ప్రకటించాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. సువార్త ప్రకటించాలనే ఆశ ఉంది కదా, సౌండ్ బాక్సులు కావాలి. కొనగలిగే సామర్థ్యం లేదు. నెలకొచ్చి 1,500 రూపాయలు అద్దె కట్టగలిగే స్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ తమ్ముడే 30,000 రూపాయలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొనిచ్చాడు. ఈ రీసోర్స్ సమకూర్చింది ఎవరు? పెద్దగా చెప్పాలి. ఆటో సమకూర్చింది ఎవరు? నీ దర్శనం ఉన్నతమైనదైతే నీ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు సమస్తాన్ని దేవుడే సమకూర్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. కొంచెం గట్టిగా. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. నేను అప్పుడు సేవకు వచ్చి 1 year బేబీని. 1 year బేబీని అంటే బేబీ అంటే 1 సంవత్సరం పిల్లోడినని కాదు. సేవకు వచ్చి 1 year బేబీని. సేవకు వచ్చి 26 సంవత్సరాలు. సేవకు వచ్చి 1 సంవత్సరం. 1 సంవత్సరం సేవకుడైన నా మనసులో నేను అనుకోవచ్చు, నాకేం సువార్త చెప్పటం వచ్చు, నేను సువార్త చెప్తే ఎవరు వింటారు, మేము వాక్యం చెప్తే ప్రజలు ప్రభు తట్టు తిరుగుతారా, నన్ను నేను కృంగదీసుకోవచ్చు. బిడ్డలారా, ఏమీ లేని స్థితిలో, సువార్త ఎలా చెప్పాలో సరి అయిన జ్ఞానం లేని స్థితిలో కూడా దేవుడే నడిపిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తర్వాత, ఆ తర్వాత కాకపోతే ఏ రోజుకైనా తప్పకుండా దేవుడు నిలవబెడతాడని ఒక ఉన్నతమైన దర్శనంతో ఆయన కృపను బట్టి అడుగేయటానికి దేవుడు కృప చూపించాడు. అడిగేసేమో లేదో సమస్తాన్ని దేవుడే సమకూర్చటం ప్రారంభించాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన దర్శనం నువ్వు కలిగి, ప్రభా ఇది నా జీవితంలో నెరవేరాలి, ఉన్నతమైన సంకల్పం కలిగి నువ్వు అడిగే కావలసిన వ్యక్తులను దేవుడే సమకూరుస్తాడు. అయితే ఇంకొక విచిత్రం తెలుసా? నీ చుట్టూతా దేవుడు సమకూర్చిన వ్యక్తులు నీ భుజం మీద చేయేసి అలాయి బలాయిలాగుంటారు అని అనుకోకు.
దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి కొంతమంది నీకు విరోధంగా శత్రువులుగా లేపుతారు. అయితే వాళ్ళని శత్రువులుగా ఎంచుకో. నీ దర్శనం నెరవేర్చబడటానికి వాళ్ళు కూడా ఒక సాధనాలుగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. వినపడలేదు నాకు. ఏమన్నాను? ఎవరు సాధనాలు? దేవుడి సాధనాలా? దేవుడి సాధనాలు కాదు తల్లి. కొంతమంది నీకు శత్రువులుగా కనపడతారు. ఆ శత్రువులను పొరపాటును ద్వేషించుకో. ఇందాక చెప్పే కదా, 17 సంవత్సరాల చిన్న పిల్లోడు ఒక కలగన్నాడు, పన నిలవబడ్డట్లు. ఆ కళ వచ్చిందో లేదో, ఆ కళతో పాటు వెంటనే కష్టాలు కూడా వచ్చినాయి. ఏంటా కష్టం? సొంత అన్నలే, ఆహా నువ్వు రాజు అవుతావా, నేను నీకు సాగిలపట్. పాపం అమాయకుడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఎవరికి? వాళ్ళ నాన్నకి చెప్పాడు. ఎవరు వాళ్ళ నాన్న? యాకోబు. ఏమండి మనసులో పెట్టుకున్నాడంట, ఊరకు మాత్రం వీడు ఎక్కడ పొంగిపోతాడు అన్నాడు. నోర్మై, నేను మీ అమ్మ నీకు సాగిలి పడతావా అన్నోళ్ళు ఏం కలరా నీకో అని ఊరకు అన్నాడు. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ కళను మనసులో పెట్టుకొని జ్ఞాపకం ఉంచుకున్నాడంట. ఎందుకో తెలుసా? యాకోబు కూడా కలలుగానేవాడే. మీకు తెలుసా? యాకోబు కూడా బైబిల్లో పాత నిబంధనలో కలలుగానే వాళ్ళలో అగ్రజుడు యాకోబు అయితే, ఆ అగ్రజుడిని తలదిన్నినటువంటి వాడు ఆయన కొడుకు యోసేపు. ఎప్పుడైతే ఆ కళ చెప్పాడో సొంత అన్నలే అతన్ని ద్వేషించటం ప్రారంభించారు. బిడ్డలారా ఒకసారి చూడండి, ఒకవేళ అన్నలు ద్వేషించకపోతే యోసేపును ఐగుప్తు దేశానికి ఎందుకు అమ్మేవాళ్ళు? అంటే అన్నలు ద్వేషించటం కూడా దేవుని ప్రణాళికలో. నాకు వినపడలేదు తల్లి. వినండి. నువ్వు సరిగ్గా వాక్యాన్ని పట్టుకుంటే, నువ్వు భూతద్దం పెట్టి భూతాలం అంతా వెతికితే నీకు శత్రువు అనేవాడు కనపడ్డాం. శత్రువులాగా కార్యం చేసేవాడు కూడా నీకు తెలియకుండా మిత్రువే. ఒక్కళ్ళు కూడా ఆమెను చెప్పలే. అట్టయ్య గారు ఆడి శత్రువే అంతేనా? ఆడు పగవాడే, ఆడెట్లా నా ఫ్రెండ్ అవుతారంటారా? చూడండి, అన్నలు శత్రువులు అయ్యారు కాబట్టే ఐగుప్తు దేశానికి యోసేపు నమ్మారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. బిడ్డ నా వైపు చూడు. నీ ఇంట్లో నీ అత్తనే నీకు శత్రువుగా దేవుడు లేపుతాడు. ఆమెనా? ఎవరా మనిషే? నీ అత్తనే దేవుడు శత్రువుగా నిలుపుతాడు. విచిత్రం తెలుసా? అది దేవుని ప్రణాళికలో భాగం. అలాగని ఆవిడ శత్రువు కాదు. ఎవరావిడ? ఎందుకో తెలుసా? ఆ పెనిన్న పొడిచినప్పుడే హన్నమ్మ తల్లికి కన్నీటి ప్రార్థన వచ్చింది. నీ జీవితంలో పొడిచే వ్యక్తులు ఉన్నప్పుడే దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటావు. చప్పట్లు కూడా గట్టిగా. అమ్మ కొన్నిసార్లు వినండి, భర్తే పొడుస్తాడు. ప్రభువా నేను చేసిన ప్రార్థన ఏంటయ్యా, నువ్వు నాకు ఇచ్చిన భర్త ఏంటయ్యా, ఇట్టాటి వాడు నాకు ఇచ్చావా అని అనొద్దు. అది దేవుని ప్రణాళికలో భాగమే. అట్లా గుచ్చేవాళ్ళు ఉంటేనే నీలో నుంచి సువాసన బయటకు వస్తుంది. ఒప్పుకుంటారా? బైబిల్లో మనం చూస్తాం కదా, బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు ఆ వల్లి పద్మంలో ఉన్న సువాసన బయటకు రావాలంటే ఏముండాలి? గుచ్చే ముళ్ళు ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎవరైనా నీ మీద అసూయపడ్డారా? ఎవరైనా నేను ద్వేషించారా? ఎవరైనా నేను దూషించారా? కయ్యాన్ని కాలు దూవుతున్నట్లుగా వెంటనే ఎవడైనా నీ మీదకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడా? వాళ్ళని చూసి మట్టి కొట్టుకుని పోతావురా, నీకు మొద్దన్నం. ఎట్లాంటి మాటలు రావద్దు. నిన్ను శపించిన ప్రతి వాణ్ణి చేతులెత్తి దీవించు. ఆశీర్వాదానికి వారసుడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. చూడండి ఆ మాట. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక, పేతురు మొదటి పత్రిక 37వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నాతో కలిసి చెప్పండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను
వినయ మనస్కులునయుండుడి. ఏ మనస్కులు? వినయ మనస్కులయుండుడి. 9వ వచనం అందరూ పెద్దగా చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనా దోషణకు ప్రతి దోషణ చేయక దీవించుడి. పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. ఏం చేయాలి? ఎవరిని 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 చెప్పాలి? ఎవరిని? కీడు చేసిన వాడిని. ఎవరిని? మీరు ఎట్లా అంటున్నారా? ఎట్లా చూస్తున్నారు? దూషించిన వాడిని ఎట్లా దీవిస్తామన్నా? మీరు అట్లా దీవించారా? మాకు చెప్పండి. ఎట్లా దీవించబట్టే ఈరోజు దేవుడు ఈ స్థితిలో నిలవబెట్టింది అంటాడు భక్తుడు ఇక్కడ. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషించిన వానికి ప్రతిదోషణ చేయకుండా, మిమ్మల్ని దూషించిన వాడిని చేతులెత్తి దీవించండి, ఆశీర్వాదానికి వారసులుగా నేను మిమ్మల్ని మారుస్తాను అంటాడు. మరలా చెప్తున్నాను, నేను దూషించేవాడు నీ శత్రువు కాదు, దేవుని ప్రణాళికలో భాగమే. నేను ఇంకో మాట కూడా అంటాను. ఆ అన్నల మనస్సును దేవుడే ప్రేరేపించి యోసేపుని ద్వేషించేటట్లుగా చేశారు. యోసేపునే ద్వేషించకపోతే యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడేవాడా? రైట్, సరే. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత కొంచెం పర్వాలేదు, నెమ్మదిగా ఉంటున్నాను అని అనుకునే లోపు ఒక భయంకరమైన శోధన. ఆ శోధనలో నుంచి అయ్యో ఈ పాడు పని చేయకూడదని నేను పారిపోయే ఆ పరంపరలో చేయకూడని పని తాను చేయకుండా తన జీవితాన్ని కాపాడుకున్న కారణాన్ని బట్టి నిర్దోషి అయిన యోసేపు మీద నింద మోపి చెరసాలకు అప్పగించారు. విన్నారీ మాట? పోతీఫర్ భార్య దేవుని ప్రణాళికలో భాగమే. నీ జీవితంలో కూడా కొంతమంది పోతీఫర్ భార్యలు ఎదురవుతారు, జాగ్రత్త అమ్మా. నీ జీవితంలో కూడా కొంతమంది పోతీఫర్ భార్య లాంటి పురుషులు నీకు ఎదురవుతారు, జాగ్రత్త. నేను శోధించేవాళ్ళు, నిన్ను రమ్మని పిలిచేవాళ్ళు, తప్పుడు త్రోవలకు వెళదామని నేను పురికొల్పేవాళ్ళు. తస్మాత్ అల్పకాలపు సుఖభోగానికి నువ్వు లొంగిపోయి ఒకవేళ నువ్వు కాలు జారింది నీవే కాదు సుమి, నీ మీద దేవుని కొన్న దర్శనం అంతా నువ్వు నిర్వీర్యం చేసిన వాడివైపోతావు. నా మాట వినండి, నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు చాలా గొప్పవి. నీ తల్లి కూడా నిన్ను గూర్చి అంత గొప్ప కలలు కనలేదు. నిన్ను కన్న తండ్రి కూడా నీ మీద అంత గొప్ప ఉద్దేశాలు కలిగలేడు. నీ పట్ల దేవుని కలిగిన ఉద్దేశాలు లెక్కించాలని నువ్వు ప్రయత్నం చేస్తే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల కంటే విస్తారంగా దేవుని తలంపులు నీ పట్ల ఉన్నాయి. ఆమేన్. అయితే ఆ తలంపులు నెరవేర్చబడేటట్లుగా పోతీఫర్ భార్య లాంటి వ్యక్తులు నీ జీవితంలో తారసపడినప్పుడు జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటే, సామెతల గ్రంథంలో చక్కటి మాట రాసింది. పాపము వలన అవమానము వచ్చును, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి. పాపము వలన, పెద్దగా, పాపము వలన, సౌండ్ పెంచాలి. పాపము వలన అవమానము వచ్చును, నీతి జనులు ఘనతకెక్కుటకు కారణం. యేసు నామం పేరిట నువ్వు ఘనతకెక్కుదువుగాక. ఘనతకెక్కాలంటే మనలను ఘనతకెక్కించేదేది? పాపం వలన అవమానం, పాపం వలన మరణం. కానీ ఈ పిచ్చి జనం ఏమనుకుంటారు తెలుసా? అబ్బా, పాపంలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. సిగరెట్ తాగే యవన బిడ్డలు ఎవరైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒక యవనస్తుడు సిగరెట్ తాగుతున్నట్టుగా కనపడ్డాడు అనుకోండి, కొంతమంది పాపం పిచ్చి పిల్లలు అనుకుంటారు, బా వాడు స్మోకింగ్ చేస్తా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో. మా అమ్మ ఉంది శాడిస్ట్ మనిషి, మా నాన్న ఉన్నాడు శాడిస్ట్ మనిషి, నాకు ఎలాంటి సంతోషాలు ఏవీ లేకుండా ఒక సినిమాకి వెళ్ళనేడు, ఒక సిగరెట్ తాగనేడు, ఒక ఫ్రెండ్స్తో తిరగనేడు, 24 గంటలు గొలుసుతో కట్టేసిన జంతు నన్ను ఇంట్లో పడేసి ఉంచుతారు. అబ్బే మా అమ్మ నాన్న వాడు చూడు లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో అని అనుకుంటారు. ఒక మాట చెప్పమంటారా? పరిశుద్ధతలో దొరికే సంతోషం ప్రపంచంలో ఎక్కడ మనిషికి దొరకదు. పాపం చేయటానికి సంతోషంగానే ఉంటుంది. ఓ భక్తుడు అంటాడు, పాపం చేసేటప్పుడు ఆహ్లాదాన్ని ఇస్తుందట.
ఆ పాపపు ముగింపులో అంతులేని ఆవేదన పాపం మిగులుస్తుందని భక్తులు చెప్తున్నటువంటి మాట. నీ జీవితంలో పోతీఫర్ భార్య లాంటి వ్యక్తులు తారసపడినప్పుడు ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా యోసేపులాగా పాపానికి దూరంగా నువ్వు పారిపోతే నీ మీద దేవుని ప్రణాళిక యేసు నామం పేరిట నెరవేర్చబడును గాక. సరే, ఇంతవరకు బాగానే ఉందన్నా, మరి జైల్లో ఎందుకు పడ్డాడు? నేనంట, నీ జీవితంలో జైలు లాంటి కొన్ని బంధకాలు దేవుని ప్రణాళికలో భాగమే. ఇవన్నీ ఎందుకు జరిగాయో చెప్పమంటారా? యోసేపు జీవితంలో మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. కొన్ని నీ బ్రతుకులో అప్పటి కీడుగా కనపడతాయి, నీకు తెలుసా? ఆ కీడే భవిష్యత్తులో మేలుగా మార్చబడుతుంది. అప్పుడు అంటావు, ప్రభా ఆ రోజు ఆ కీడు జరగటమే మంచిదయ్యా, ఆ రోజు ఆ నష్టం జరగటమే మంచిదయ్యా, అయ్యా ఆ రోజు ఆ ఓటమి జరగటమే మంచిదయ్యా. ఎందుకో తెలుసా? నీ దేవుడు చేదులో కూడా నీ కొరకు తీపి దాచిపెట్టుంచాడు, మారాలో కూడా మాధుర్యాన్ని నీ కొరకు దాచిపెట్టుంచాడు. ఆ ఘనుడైన దేవునికి చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. అయితే గమనించండి, ఒకవేళ యోసేపు జైల్లో పడ్డప్పుడే గనక పోతీఫర్ విషయంలో యోసేపు నమ్మకంగా ఉన్నాడా లేదా? చెప్పాలి గట్టిగా. యోసేపు మంచోడన్న సంగతి పోతీఫర్కి తెలుసా తెలీదా? అక్క తెలుసా తెలీదా? నా యోసేపు అలాంటివాడు కాదు, పోతీఫర్కి తెలుసు. మరి పోతీఫర్కి తెలిస్తే పోతీఫర్ హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినం చేశాడు? ఒకవేళ పోతీఫర్ హృదయాన్నే కనుక దేవుడు కఠినం చేయకపోతే పోతీఫర్ ఏం చేసేవాడు తెలుసా? అంతా ఎంక్వైరీ చేసి యోసేపు అలాంటి వాడు కాదని తెలుసుకొని యోసేపును మరలా తన ఇంటికి తీసుకొచ్చి విచారణకర్తగా నియమించేవాడు, పాత ఉద్యోగం ఇచ్చేవాడు. విచారణకర్తగా ఒకవేళ విచారణకర్త కాకపోతే కొంచెం ప్రమోషన్ ఇచ్చేవాడు. పోతీఫర్ ఇంట్లో ప్రమోషన్ ఇచ్చేవాడు పోతీఫర్. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? పోతీఫర్ ఇంటికి అధికారి కాదు, ఐగుప్తు దేశం అంతటికి ప్రధానిగా నిలవబెట్టాలి. ఇది యోసేపు పట్ల దేవుని సంకల్పం. బిడ్డలారా చూడండి, నీ పట్ల దేవుని సంకల్పం నెరవేర్చబడటానికి కొన్నిసార్లు కొంతమంది హృదయాలు దేవుడు కఠినం చేస్తాడు. ఒకళ్ళు కూడా ఆమెనల్లా. ఇది విషయం. ఏమండి, ఆయన చేసే మనకు అర్థం కావండి. ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? అక్కడ నిలవబెట్టిన తర్వాత అప్పుడు అంటావు, ప్రభువా ఆ రోజు ఆ వ్యక్తిని కఠినపరిచింది ఎందుకా, ఆ రోజు ఆ నిందబడింది ఎందుకా, ఆ రోజు అవమానం ఇచ్చింది ఎందుకా, ఈరోజు ఆ నిందలన్నిటిని నువ్వు వందలుగా మార్చావయ్యా, నీకు స్తోత్రం. నిందబడిన చోటే రెట్టింపు ఘనతనిచ్చావు, నీకు స్తోత్రం అని నాట్యమాడుతూ గంతులేస్తూ ప్రభుని స్తుతించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా. దేవుడు కొన్నిసార్లు కఠినపరుస్తాడు. ఆమేన్. ఒకసారి నా వైపు చూడాలిరా తల్లి. కొన్నిసార్లు దేవుడు కఠినపరుస్తాడు. మీ నాన్న 3 ఎకరాల పొలం సంపాదిస్తే మీ చెల్లికేమో 2 ఎకరాలు ఇచ్చి అది కల్లో కూడా జరగకూడదన్నా, నీకు 1 ఎకరమే ఇస్తాడు. ఎందుకు అట్లా కఠినమైపోయింది? మా నాన్న నన్ను మోసం చేశాడు, మా అమ్మ మమ్మల్ని మోసం చేసింది, మా అమ్మ నాన్న ఇద్దరు రెంతకు తగ్గ బొంత జాడికి తగ్గ మూత, ఇద్దరు సరిపోయిన వాళ్ళే, డూడు బసవన్నే అని అనొద్దు. వాళ్ళ హృదయం కఠినపరచబడటం కూడా దేవుని ప్రణాళికలో భాగమే. నేనంట, మనిషి గుప్పెలు విప్పితే ఒక పూట అవసరం తీర్చబడింది. దేవుడు గుప్పెలు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమెన్, ఆమెన్. పోతీఫర్ హృదయమే కఠినపరచబడకపోతే నా యోసేపా ఎక్కడున్నావు, నా యోసేపా ఎక్కడున్నావు అని పరిగెత్తుకుంటూ వచ్చి యోసేపుని తీసుకొని వచ్చేవాడు. వింటున్నారా? యాకోబుకు కూడా యోసేపు ఐగుప్తు దేశానికి వచ్చి రాజైన 9 సంవత్సరాల తర్వాత యోసేపు అనేవాడు బ్రతికున్నాడు అన్న సంగతి తెలిసింది. అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడో తెలుసా? మరుగ్గా ఉంచాడు. ఒకసారి నా వైపు చూడాలి. నీ జీవితంలో కూడా ఎవరికి కనపడని ఒక విలువ లేని వ్యక్తిగా, మూలన పడేసిన వ్యక్తిగా, చచ్చావో బ్రతికావో తిన్నావో తినలేదో నిన్ను పట్టించుకునే వ్యక్తులు కూడా లేని స్థితిలో ఒక మరుగైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. అయ్యా యోసేపుని దేవుడే, యోసేపుని అట్లా ఎందుకు ఉంచావు?
యాకోబుకే చెప్తే పోయేది కాదు, ఈ కష్టాలు ఉండేవి కాదు కదా. యాకోబుకే కనుక తెలిసి ఉంటే యోసేపు ప్రాణం యాకోబు ప్రాణం చెప్పాలి, నా వైపు చూసి చెప్పాలి. అదే పెద్దగా చెప్పాలండి. పెనవేయబడింది. తండ్రి కొడుకులు అనేవాళ్ళు ఎట్లుండాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలా. పెనవేయబడిన బంధం. యోసేపు ఆ కష్టాల్లో ఉన్నాడని యాకోబు కనుక తెలిస్తే ఎడ్లు బండి కట్టుకొని వెళ్ళి, కొడుకా బతుకుంటే బలుసాకైనా దిగుదాం నాయన, భూమి మీద నూకలుంటే ఉప్పు అనుకున్న బతుకుదాం నాయన, వద్దురా నీకు ఐగుప్తు, వచ్చేసే మన ఇంటికి వచ్చాయి అని యాకోబు తెచ్చుకొని ఉండేవాడు. ఒకవేళ యాకోబు తెచ్చుకొని ఉంటే దేవుని ప్రణాళిక ఏమైపోయేది? యాకోబు ఇంటికి ఆశ్రయస్థానం కాదు, ఐగుప్తు దేశం అంతటికి ఆశ్రయస్థానంగా యోసేపు నిలవబెట్టాలి. ఇది దేవుని ప్రణాళికలో భాగం. బిడ్డ విను, నీ చుట్టూత కఠినులు ఉంటారు. నువ్వు చేసిన మేలును మర్చిపోయిన పానదాయికుల అధిపతి లాంటి వాళ్ళు ఉంటారు. కఠినమైన మనసు, కృతజ్ఞత లేని వాళ్ళు. ఇలాంటి వ్యక్తులు నీ చుట్టూతో ఉన్నప్పుడు ఇంత కూడా కృంగిపోకుండా, దేవా నా పట్ల నీకున్న ప్రణాళిక నెరవేర్చబడటానికి ఇవన్నీ సమకూడి నా మేలు కొరకే జరుగుతున్నాయి అని ప్రభుని స్తుతిస్తూ వెళ్ళు. చెరసాల్లో పడ్డాడు. 2 సంవత్సరాలు దేవుడు నిశ్శబ్దమయ్యాడు. కృపగల దేవుడు చెరసాలలో నుండి సింహాసనానికి నడిపించాడు. దేవుని ప్రణాళిక అతని పట్ల నెరవేర్చబడింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నేను మరలా చెప్తున్నాను, ఉన్నతమైన ఆలోచనలు కలిగి బ్రతుకు. నీ కళ, నీ దర్శనం నెరవేర్చబడటానికి వస్తువులను, వ్యక్తులను, స్థలాలను, పరిస్థితులను, వాతావరణాన్ని సమస్తము దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. ఇంకోసారి గట్టిగా చెప్దాం, కొంచెం గట్టిగా చెప్దాం. నేను ఇంతకు ప్రారంభంలో చెప్పా కదా, మాకు సేవ అంటే దేవుని కృప. అదొక వెర్రి, అదొక పిచ్చి. ఇలా సేవ చేయాలని మేము అనుకున్నప్పుడు మిమ్మల్ని మేము సమకూర్చుకున్నామా, దేవుడు సమకూర్చాడా? నాకు వినపడలా చెప్పాలి. బ్రదరు మచిలీపట్నం నుంచి రండి అని చెప్పానా? లోదరన్నా జాంబియా నుంచి రమ్మని నేనేమన్నా మీకు ఫోన్ చేశానా? ఎస్ఐ గారు, మోహన్ రావు గారు, ఆయన ఎక్కడో భీమవరమో పాలకొల్లో, రైట్, నేనేమన్నా మీకు కబురు చేశానా? ఎందుకో తెలుసా? మనందరి ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరగాలని, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి మనందరినీ దేవుడు సమకూర్చాడు. ఆ కీబోర్డ్ ప్లేయర్స్ని దేవుడు సమకూర్చాడు. ఆ తబలా ప్లేయర్స్ని దేవుడు సమకూర్చాడు. నమ్మకమైన తమ్ముళ్ళు, సేవకులను, నమ్మకమైన సేవకురాలు, చెల్లెళ్ళు, వీళ్ళందరినీ సమకూర్చింది ఎవరో తెలుసా? మేం పిలిస్తే వచ్చిన బిడ్డలు కాదు, దేవుడే పరిచర్య అవసరత చూసి సమస్తము దేవుడు సమకూర్చాడు. ఎందుకో 2017 ఆ ప్రాంతంలో చర్చి కడుతున్న దినాల్లో సడన్గా నా మనసులో, సేవకురాలు మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆదివారపు ఆరాధన లైవ్ ఇస్తే బాగుండని. నా వైపు చూడాలి, ఏమని చెప్పాలి. అసలు ఆ రోజుల్లో లైవ్ ఉందా? ఆ రోజుల్లో లైవ్, నేను ఇప్పుడు సంగతి కాదు చెప్పేది, 2017లో లైవ్ అనేది ఉందా? లేదు, చాలా తక్కువ, రేర్. ఏదో 3-4 సేవకులు ఇచ్చేవాడు. ఎందుకో హృదయం లోపట కెమెరాలు తీసుకోవాలి, లైవ్కి సంబంధించింది తీసుకోవాలా. చర్చి కట్టి అన్నీ అయిపోయిన తర్వాత 2018-19 ఆ ప్రాంతంలో ఒక్కొక్క వస్తువు కొనుక్కోవటం స్టార్ట్ చేశాం. అన్నీ సమకూర్చుకున్నామో లేదో వచ్చేసిందమ్మ. కరోనా తల్లి వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా వీటన్నిటిని నువ్వు సమకూర్చావు కదా నీ దర్శనం నెరవేర్చడానికి. మనం సమకూర్చుకోవాలా, కెమెరామెన్ మనం సమకూర్చుకోవాలా. అవసరత దేవుడు ఎరిగి ముందుగా నా బిడ్డకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చేశాడు. అదిగో ఈ మనిషిని చూడండి, అద్భుతమైన కళాకారుడు. ఒకసారి ఆ తమ్ముడికి అందరు ప్రైజ్ లాట్ చెప్పండి అమ్మ ఒకసారి. నేను ఎందుకు అట్లా చూసాను, ఆడికి మా చిన్నోడికి మా ఇద్దరికి అర్థమవుతుంది. అంత చక్కగా, ఎంత చక్కగా వర్క్ చేస్తారు. ఆ బిడ్డను సమకూర్చింది ఎవరు? తిమోతే, నువ్వు కెమెరా నేర్చుకోమని నీకేమన్నా చెప్పానా? గట్టిగా చెప్పాలి. నేర్చుకోమని నీకేమన్నా చెప్పానా?
ఆ ఆలోచన ఆ బిడ్డ మనసులో దేవుడే పుట్టించాడు. అదిగో అక్కడ అటు చూడండి, కొంచెం నిలబడి ఉన్నాడు 6 అడుగుల అజానుబాహుడు. ఒకసారి చూడండి, ఆ బిడ్డ పేరు స్వరూప్. ఆడిని చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు నా ఒడిలో ఎత్తుకొని మేమే పేరు పెట్టాం. వాళ్ళ అమ్మ ఎక్కడున్నారు, డాక్టర్ ఐజక్ గారు ఎక్కడున్నారు, నంబర్ 1 టైలర్ ఎక్కడున్నాడు, రత్న మంజరి వచ్చిందా? మేముండే ఫెయిత్ దగ్గర ఉండేవాళ్ళు. అన్న ఈ చిన్నప్పటి నుంచి మందిరంలో పెరగాలన్న అని చెప్పి ఆ చిన్న బిడ్డను మందిరంలో పెట్టిపోయేవాళ్ళు, మాకు అప్పగించిపోయేవాళ్ళు. నేను రాయ్ స్వరూప్, చిన్నపిల్లాడు, ఎంత సంవత్సరంన్నర అట్లా రాయ్ స్వరూప్ అంటే ఆడు ఇట్లాగే చూస్తూ ఉండేవాడు. దరిదాపుగా సంవత్సరం పాటు మందిరం మేమున్న ఆ ప్రాంతంలో పెరిగాడు. నాకు తెలీదు ఆ బిడ్డ కెమెరామెన్ అవుతాడని, నాకు తెలీదు రేపు ఆ చిన్న బిడ్డ పరిచర్యకు ఉపయోగపడతాడని. ఆ బిడ్డను సమకూర్చింది దేవుడే. ఇప్పుడు మీరందరూ ఉన్నారండి, ఇంత మహిమ కలిగిన పరిచర్య చేయటానికి కారణం ఏంటో తెలుసా? పరిచర్య కొరకు ప్రాణం పెట్టే మీలాంటి భక్తి కలిగిన బిడ్డలను దేవుడే సమకూర్చాడు. మేము సమకూర్చుకోవాలా? నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దర్శనం ఉన్నతమైనదైతే సమస్తాన్ని సమకూర్చువాడు నీ దేవుడే. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే జీవితంలో ఎప్పుడు ఉన్నతమైన దర్శనాలు కలిగి ఉండు. నువ్వు కనే కళ, నీ దర్శనం ఎట్లుండాలో ఓ మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. ఒక అతను కొత్త కారు ఒకటి శుభ్రంగా కడుక్కుంటూ తుడుచుకుంటా ఉన్నాడట. ఈలోపు 3 స్నేహితులు చూసి, రేయ్ ఎక్కడదరా నీకు కొత్త కారు అన్నారట. వెంటనే అతను అన్నాడట, జర్మనీలో మా అన్న ఉంటాడు, మీకు తెలుసు కదా, మా అన్న నాకు కానుకగా పంపించాడు అన్నారట. ఆ మాట వినటంతో 3లో ఒకడు అనుకున్నాడంట, నా కూడా ఇట్టాటి కారు ఒకటి ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. 2వాడు అనుకున్నాడంట, నాకు కూడా అట్టాటి అన్న ఉంటే ఎంత బాగుండో కదా, మా అన్న ఉన్నాడు ఒకడు, నా దగ్గర తీసుకోవటమే కానీ నాకు ఇచ్చే బ్యాచ్ కాదు, నాకు కూడా ఇట్టాటి అన్న ఉంటే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. 3వాడు ఉన్నాడు చూసారా, 3వాడు అనుకున్నాడంట, అట్టాటి అన్నను నేనైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడంట. ఒక్కళ్ళు సరిగా చెప్పలా. నేను చెప్పింది అర్థం కాలేదా? మొదటోడు ఏమనుకున్నాడు, నాకు కూడా ఇట్టాటి కారు ఉంటే బాగుండు కదా, ఈడెవడంటే ఆశాజీవి. 2వాడు ఏమనుకున్నాడు తెలుసా, నాకు కూడా ఇట్టాటి అన్నుంటే బాగుండు కదా, ఈడెవరంటే పరాన్నజీవి. 3వాడు అనుకున్నాడంట, అట్లా కాదు సార్, పెద్దగా చెప్పాలి. తమ్ముడు సుధాకర్, సుధీరా, నేనే అట్టాటి అన్నమైతే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. 3ఎవడెవరో తెలుసా, త్యాగజీవి. ఈ 3 జీవుల్లో నీవే జీవి. ఆశాజీవా, పరాన్నజీవా, త్యాగజీవివా? అబద్ధం ఆడకుండా చేతులు ఎత్తండి. అన్న నేనైతే మొదటి స్థానం ఆశాజీవిని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే ఎత్తలా. నాకెవరైనా ఇస్తే బాగుండన్న అనుకుంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దీనికి ఎత్తలే. అన్న నాది 3వ బ్యాచ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, కొంతమంది ఇప్పుడు చేతులు ఎత్తారు. ఫస్ట్ దానికి 2వ దానికి కొంతమంది అసలు చేతులే ఎత్తలా. మరి ఎంతకి మీరు ఏ బ్యాచ్? గోపి అంటే గోడ మీద పిల్లి. ఆ టయానికి ఎట్టయితే అటు. బిడ్డలరా, దేవుడు నీ బ్రతుకులో ఏదైనా చేసేటప్పుడు నీ ఆలోచన పరీక్షిస్తాడు. అది త్యాగపూరితమైనదైతే నీ దర్శనాన్ని నెరవేర్చడానికి సమస్తాన్ని దేవుడే సమకూర్చునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆఖరి మాట, దర్శనం కలిగి ఉన్నావు మంచిదే, దేవుడు సమకూరుస్తాడు మంచిదే. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైన గుణం ఏంటో తెలుసా? వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఓర్పు, సహనం. ఓర్పు, సహనంతో దేవుని బిడ్డలు కనిపెట్టాలి. ఇవాళ అనుకున్నావు, రేపు జరగకపోవచ్చు. ఇవాళ ప్రార్థన చేసావు, ఈరోజు జరగకపోవచ్చు. ఈరోజు మొరపెట్టావు, రేపు జరగకపోవచ్చు. దర్శనాన్ని గురించి దేవుడు అంటాడు కదా, అది మీరు చెప్పాలన్నమాట. 2వ అధ్యాయం 3వ వచనం, నా వైపు చూడండి. నిర్ణయ కాలమున జరుగును,
అది తప్పక జరుగును. జాగు చేయకుండా జరుగును. అది వెతుక్కుంటూ నీ యొద్దకే వచ్చును గాక అంటాడు. 2, 3 చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా అందరూ నాతో కలిసి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. దర్శనం కలిగుండు, కలగలిగుండు. నీ పిల్లలు ఎలా కావాలి, నేను సంఘానికి ఎలా ఉపయోగపడాలి, నేను నా భార్య, నేను నా పిల్లలు, నేను నా కుటుంబం పరిసరికి ఎలా ఉపయోగపడాలి, దర్శనం కలిగుండు. రేపు భవిష్యత్తులో నా కూతుర్ని ఎలా చూడాలి, నా కొడుకుని ఎలా చూడాలి, నా కుటుంబ ఆర్థిక ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉండాలి, దర్శనం చూడు, కలగను. అయితే దేవుడు ఏమంటాడంటే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును. ఏ కాలం అంటే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా ఇంకోసారి. ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీ కన్నీళ్లు తొడవబడే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. చాచే చేతిని ఇచ్చే చేయిగా మార్చటానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. అవమానం పొందిన చోటే ఆశీర్వదించబడే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా నిన్ను నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీవేం చేయాలో తెలుసా? నిర్ణయ కాలం వచ్చే వరకు ఓపికతో దేవుని దగ్గర కనిపెట్టు. ఆ మాట మరలా చూయించు తమ్ముడు. నిర్ణయ కాలమున, నిర్ణయ కాలమున, మరోసారి నిర్ణయ కాలమున, పెద్దగా నిర్ణయ కాలమున అది జరుగును. తప్పకుండా జరుగుతుంది. సమాప్తమగుటకై అది తప్పక నెరవేరును. ఆలస్యంగా వచ్చినను. ఈ కాలంలో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎదురు చూపు అనేది ఈ డిక్షనరీలో మాయమైపోతున్న పదం. అలా బస్ స్టేషన్కి వచ్చామా, బస్సు రావాల్సిందే. రాలేదనుకోండి, బస్సు పాస్ ఉన్న ఆటో మీద వెళ్ళిపోతాడు మావాడు. బస్ పాస్ ఉన్న, ఎందుకంటే టక 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 పని అయిపోవాలి. బిడ్లరా, దేవుడు ఎప్పుడు నువ్వు తొందరపడినట్లుగా ఆయన తొందరపడ్డాం. తన కాలములో, నిర్ణయ కాలములో, తన సమయం వచ్చినప్పుడు ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకని భక్తుడు అంటాడు, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని చెవియొగ్గి ఆయన నమరాలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జగటకరమైన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి క్రీస్తనే బండ మీద నా పాదాలు స్థిరపరిచాడు. స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన నా నోట ఉంచాడు అంటాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మీలో ఎవరైనా కొన్ని నెలలు బట్టి కనిపెడుతున్నానయ్యా, కొన్ని సంవత్సరాలు బట్టి కనిపెడుతున్నానయ్యా, ఎందుకో నా మీద దేవునికి దయలేదేమో అన్నట్లు అనిపిస్తుంది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అన్నట్టు అనిపిస్తుంది, ఉపవాసాలు అయిపోతున్నాయి, జాగరణాలు అయిపోతున్నాయి, సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతుంది, నా పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో. మీలో ఎవరైనా ఆ కృంగిన స్థితిలో ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చారా? మీకు ఒక శుభవార్త. చైనా బ్యాంబూ ఒక రైతు తన పంట పొలంలో చైనా బ్యాంబూ విత్తనాలు, వెదురు బొంగులు, చైనా బ్యాంబూ విత్తనాలు తన పొలంలో విత్తాడట. ఆ విత్తనాల ప్రక్కనే కూర మొక్కలు వేసాడు. కూర విత్తనాలు వేసిన తోడనే వారంలోనే, 2 వారాల్లోనే అది మొలకెత్తాయి, మొక్క అయిపోయింది. ఈ చైనా బ్యాంబూ విత్తనాలు ఉన్నాయి చూసారా, వేసాడే కానీ నెలైన మొలకెత్తిన ఆనవాళ్ళు కనపడలేదు. ఈ ప్రక్కనే కూర మొక్కలు ఉన్నాయి చూసారా, నెలలోనే ఎదిగాయి, 2వ నెల నుండి కాపు గాయటం ప్రారంభించాయి. 2 నెలల పాటు దీనికి నీళ్లు పోసిన మొలకెత్తల. సంవత్సరం అయిపోయింది, కనీసం మొలకెత్తిన ఆనవాళ్ళు కూడా కనపడలేదు. ఈ కూర మొక్కలు ఉన్నాయి చూసారా, ఒక పంట అయిపోయింది, 2వ పంట కూడా వేస్తే 2వ పంట అయిపోయింది. 2 పంటలైనా ఈ బ్యాంబూ విత్తనాలు మొలకెత్తిన ఆనవాళ్ళు కూడా లేవు. మనిషి కదా, ఇంత కష్టపడుతున్నా, నీళ్ళు పోస్తున్నా, విత్తనాలు వేసా, ఎరువేసా, నా కష్టం అంతా ఏమైపోతుంది, నా ప్రయాసం అంతా ఏమైపోతుంది, అయినా చూద్దాం, ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేద్దామని
ఆ విత్తనాలకు నీళ్లు పోస్తూనే ఉన్నాడు, ఎరువేస్తూ ఉన్నాడు. ఈ ప్రక్కనే కూర మొక్కలు వేసాడు, పంటకొచ్చాయి. 2వ సంవత్సరం గడిచేలోపు 2 పంటలు అయిపోయినాయి. కానీ విచిత్రం తెలుసా, ఈ చైనా బ్యాంబూ విత్తనాలు కనీసం మొలకెత్తిన ఆనవాళ్ళు కూడా లేవు. 2 సంవత్సరాలు నీళ్లు పోసిన తర్వాత చుట్టూతా ఉన్న వాళ్ళు అన్నారట, పిచ్చోడువా మంచోడువయ్యా, ఇంకెందుకు నీళ్లు పోస్తావు, అవి ఎప్పుడో చచ్చిపోయినాయి, నీ ప్రయాసం అంతా వృధా, నువ్వు ఎంత కష్టపడినవి మొలకెత్తవు అని అందరూ మాట్లాడుతున్నారు. బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు ఇంత కన్నీటి ప్రార్థన చేసినా నీ పరిస్థితులు మారకపోతే కొంతమంది నీ చుట్టూతో చేరి నీ ప్రార్థన దేవుడు వినడమ్మా, ఎంత ప్రార్థన చేసినా నీ భర్త అంతేనమ్మా, ఎంత ప్రార్థన చేసినా నీ పిల్లలు ఇంతేనమ్మా, నీ ఆర్థిక స్థితిగతులు ఇంతేనమ్మానని నీ ఆశల సౌధం మీద నిప్పులు పోసే వ్యక్తులు కొంతమంది ఎదురవుతారు. వాళ్ళెవరో పోయటం కాదు, నీ గుండెల్లోనే ఒక కృంగుదల ఏమైపోతుందో. యెషయా గ్రంథకర్త అంటాడు కదా, నేను వ్యర్థముగా ప్రయాసపడ్డాను, నేను వ్యర్థంగా. కొన్నిసార్లు నీకు ఆ పరిస్థితి అనిపిస్తుంది. 3వ సంవత్సరం వచ్చింది, నీళ్లు పోస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, మొలకెత్తిన ఆనవాళ్ళు కనపట్ల. 3వ సంవత్సరం మరలా పంట వేసాడు, 2 పంటలు కోసాడు, 3, 4, 5వ సంవత్సరం వచ్చింది. 5వ సంవత్సరం కూడా కూర మొక్కలు విత్తనాలు వేశాడు. వాటితో పాటు చూద్దాం, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, నా కష్టం చూడకపోతాడా, నా ప్రయాసం చూడకపోతాడా, నేను కారుస్తున్న కన్నీటి చుక్కలు చూడకపోతాడా, దివారాత్రులో నేను పడుతున్న ప్రయాసం చూడకపోతాడానని 5వ సంవత్సరం కూడా పట్టు వదలకుండా నీళ్లు పోయటం ప్రారంభించాడు. 5వ సంవత్సరపు ముగింపులో మరలా పంట పొలానికి నీళ్లు పోద్దామని వచ్చి, సరే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నారు కదా, ఏదో ఒకరోజు నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వకపోతాడా అని చెప్పి నీళ్లు పోద్దామని ఆ తెల్లారి మొక్కల దగ్గరకు, నీళ్లు పోద్దామని ఆ విత్తనాల దగ్గరికి వస్తే ఆ విత్తనాలు మొలకెత్తినట్లుగా కళ్ళతో చూశాడు. అయ్యో, నా కష్టం వ్యర్థం కాలేదు, మొలకెత్తినాయి సంతోషంగా ఇంటికి వెళ్ళాడట. మొలకెత్తినాయి అని చెప్పి మరలా తర్వాత రోజు వచ్చాడు, నీళ్లు పోసాడు. విచిత్రం ఏంటో తెలుసా, 42 రోజుల్లో 90 అడుగులు ఎత్తు పెరిగిందట. అది 90 అడుగులు ఎత్తు. 5 సంవత్సరాలు నీళ్లు పోసిన కనీసం అది బ్రతికింది అని చెప్పుకోవటానికి ఆనవాళ్ళు కూడా లేదు. 5 సంవత్సరాలు కన్నీళ్లు గార్చినా, కష్టపడినా, ప్రయాసపడినా, శ్రమంతా పెట్టుబడిగా పెట్టినా అది మొలకెత్తింది అన్న ఆనవాళ్ళు 5 సంవత్సరాలలో అరంగుళం కూడా మొలకెత్తలా. నిర్ణయ కాలం వచ్చింది. స్పాన్ ఆఫ్ 42 days, 42 రోజుల్లో 90 అడుగుల ఎత్తు ఎదిగే, ఏ చెట్టు ఎదగలేనంత ఎత్తు ఈ వెదురు బొంగు ఎదిగింది. బిడ్డ, నిర్ణయ కాలం నీ జీవితంలో వచ్చే వరకు ఓపికతో కనిపెట్టు. మర్చిపోడు, నీకు అన్యాయం చేయడం, నిన్ను అనాథను చేయడం, దిక్కులేని వాడిగా నిన్ను, నీ పిల్లల్ని దేవుడు విడిచిపెట్టడం, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కకు ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు ప్రతిఫలం ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆ ప్రతిఫలం నిర్ణయ కాలం వచ్చినప్పుడు చూడండి 42 రోజుల్లో తమ్ముడు ఫోటో ధనా ఎదుక్కుంటూ 90 అడుగులెత్తు. చూసిన వాళ్ళంతా అనుకున్నారట, నువ్వు నమ్మిన దేవుడు నేను మర్చిపోలేదురా, నీ కల దేవుడు నెరవేర్చాడు, నీ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు, నీ ప్రయత్నాన్ని దేవుడు నెరవేర్చాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఉన్నతమైన దర్శనాలతో బ్రతుకుదాం, గొప్ప కలలు కందాం, శ్రమను పెట్టుబడిగా పెడదాం. వీటన్నిటికీ సమకూర్చేవాడు దేవుడే అని నమ్ముదాం. అట్టి కృపతో దేవుడు మనలను బలపరచునుగాక.